హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకునే తీపి వంటకం పూర్ణం బూరెలు. వ్రతాలకి శ్రావణ మాసం, వినాయక చవితి అండ్ వరలక్ష్మి వ్రతం, ఇంకా సంక్రాంతి ఇలాంటి చాలా పండుగలకి తీపి వంటకాలు చేసుకుంటారండి. దాంట్లో ఇది కూడా ఒకటి. కాబట్టి ఈ రోజు మీతో ఈ పూర్ణం బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో వీడియోని ఖచ్చితంగా చూసి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఈ పూర్ణం బూరెలకి బ్యాటర్ కోసం సో 1 కప్పు మినపప్పు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని దీంట్లోకి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసుకుని నానబెట్టుకోవాలి. సో ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను కాబట్టి దీనికి 1.5 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని రెండు కూడా 4 నుంచి 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ 1 కప్పు శనగపప్పు తీసుకుంటున్నాను. దీన్ని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఈ నానిపోయిన శనగపప్పుని ప్రెషర్ కుక్కర్ లోకి వేసుకొని మళ్ళీ కప్పున్నర వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. సో మనకు మినపప్పు ఇంకా బియ్యం ఇవి రెండు కూడా బాగా నానిపోయండి. ఇప్పుడు ఫస్ట్ మనం బియ్యాన్ని మిక్సీ వేసుకుందాము. ఇక్కడ బియ్యము కొంచెం గరుకుగా ఉండే విధంగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత మినపప్పు మిక్సీ వేసుకోవాలన్నమాట. సో రెండు ఒకేసారి మిక్సీ వేసుకుంటే రెండు కూడా మెత్తగా వస్తాయండి. కాబట్టి మనము బియ్యాన్ని కాస్త గరుకుగా ఉండే విధంగా వేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం బియ్యం మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మినపప్పు మిక్సీ వేసుకునేటప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో దీనివల్ల కొంచెం క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయన్నమాట. రెండు కూడా ఒక దాంట్లోకి వేసుకొని కలిపేసుకోవాలి. సో ఇక్కడ మనకు బ్యాటర్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కన్సిస్టెన్సీ నార్మల్గా ఉండే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్ మొత్తం కూడా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. సో బ్యాటర్ మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఫింగర్ పెట్టి చూస్తే మనకి ఫింగర్కి ఎంత లేయర్ అయితే అంటుకుంటుందో మనకి పూర్ణాలకు కూడా ఈ పిండి అంతే లేయర్ అంటుకుంటుంది. సో కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం గట్టిగా ఉండే విధంగా చూసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. సో మనకి ఈ బ్యాటర్ అనేది కరెక్ట్గా చేసుకున్నామా లేదా అంటే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం ఈ పిండిని వేసి చూస్తే కనుక ముద్దగా ఉండి తేలాడుతూ ఉంటుందన్నమాట. విజిల్ వచ్చేసిందండి. పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఒక శనగపప్పును తీసుకొని ఈ విధంగా మీరు ప్రెస్ చేసి చూస్తే కొంచెం లోపల గట్టిగా ఉండే విధంగా ఉడకాలన్నమాట. సో మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఆ ముద్ద అనేది కరెక్ట్ గా తయారవుతుంది. సో ఇక్కడ ఈ పప్పులో ఉన్న ఈ వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ ని మీరు మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవాలన్నమాట. ఇది బాగా టేస్ట్ ఉంటుంది. వడకట్టుకున్న శనగపప్పుని ఇంకొక కడాయిలోకి వేసుకుంటున్నాను. సో ఇదంతా కూడా పప్పు గుత్తితో లేదంటే ఇలా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి. సో నేను కుక్కర్లోనే చూయించవచ్చు, బట్ కరెక్ట్గా కనిపించదండి. నేను మళ్ళీ వేరొక కడాయిలో వేసుకొని చూస్తున్నాను. మీరైతే అదే కుక్కర్లోని చేసుకోవచ్చు అనమాట. ఈ పప్పు మొత్తం మ్యాష్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాము. సో ఇవి రెండు కూడా బాగా కలిసిపోవాలి. ఇలా కలిసిపోయేటప్పుడు దీంట్లోకి ఇందాక మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్ ఉన్నాయి కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఇవి రెండు కూడా బాగా కలిసిపోయి ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి, బాగా ఉడికించుకోవాలి. సో ఇక్కడ తీపి కాస్త ఎక్కువగా తినాలనుకుంటే గనక మీరు ఇంకొక 1/4 కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చండి. ఈ పూర్ణం అనేది బాగా దగ్గర పడాలి, గట్టిగా అవ్వాలి. సో ఈ తర్వాత దీంట్లోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్, ఆ తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని రెండు కూడా బాగా కలిపేసుకోవాలి. సో ఇదంతా కూడా ఆ గిన్నెకి అంటుకోకుండా బాగా దగ్గర పడాలన్నమాట. సో మనం ఇప్పుడు ఈ పూర్ణం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం పక్కన పెట్టొచ్చు. సో ఇది వేడిగా ఉంటుంది. కాస్త తీసుకొని మనం ఈ విధంగా ఉండలాగా తయారు చేసి చూస్తే మనకి ఉండగా రెడీ అవుతుంది. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. అప్పుడు మనం ఉండలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. ఈ పూర్ణం చల్లారిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనకు కావలసినంత సైజులో ఈ పూర్ణాన్ని ఉండలాగా చేసుకోవాలన్నమాట. సో అన్ని కూడా మీరు ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి బూరెలు వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా అన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. డీప్ ఫ్రైకి నేను ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటున్నాను. సో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ
బూరెలు అనేవి అడుగుకి తగలకుండా ఉండే విధంగా కాస్త ఎక్కువగానే ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఒక పూర్ణాన్ని తీసుకొని జాగ్రత్తగా ఈ పిండిలోకి వేసుకొని పూర్ణం మొత్తం కూడా పిండి అంటుకునే విధంగా అంటించుకొని మెల్లిగా చాలా జాగ్రత్తగా నూనెలోకి వేసుకోవాలన్నమాట. సో వేసుకునేటప్పుడు సైడ్ నుండి ఉంచి వేసుకోండి. దానివల్ల పూర్ణం అనేది చక్కగా రౌండ్గా షేప్లో వస్తుంది. సో ఈ విధంగా అన్నీ కూడా ఒకదానికి ఒకటి తగలకుండా జాగ్రత్తగా వేసుకోండి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈ పూర్ణాలు అనేటివి ఒకదానికొకటి అంటుకుంటాయి ఒక్కొక్కసారి. సో అప్పుడు ఆయిల్లోనే వాటిని సపరేట్ చేయొద్దండి. దానివల్ల లోపల పూర్ణం అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని వాటిని కంప్లీట్గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాతనే బయటికి వచ్చాక మనం సపరేట్ చేసుకోవచ్చు. సో ఇలా వేడి వేడి ఆయిల్లో గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకొని తీసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే పూర్ణం బూరెలు రెడీ అండి. వీటిని వేడి వేడిగా ఉన్నప్పుడు నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఏ ఫెస్టివల్స్కైనా మనం ఏ ఫంక్షన్స్కైనా కూడా ఇవి వేడి వేడిగా లేదంటే కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేయాలి. సో ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందరికీ కూడా వీడియోని ఫార్వర్డ్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ టైం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను మీ సమత. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ.